మీడియా గోష్ఠిలో పవన్ కళ్యాణ్ నిజానికి అది మీడియా గోష్ఠే కాదు, అది రాజకీయ సమావేశం కూడా. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలందరూ చుట్టూ ఉన్నారు, ఒక చిన్న మినీ సమావేశం లాంటిదే. మాట్లాడింది పూర్తిగా ఒక రాజకీయ కోణంలోనే జరిగింది. చూడడానికి ఎమోషనల్ ఆవేశం ప్రధానంగా జరిగినట్టు కనిపించినాయి. ఎక్కడ ఆయన ఎజెండా తప్పలేదు. చూడండి, ఆంధ్ర ప్రాంతాల వారి ఒకరినొకరు అనుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యమ కాలంలో చాలా జరిగాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు, కూడా స్వయంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని సవాళ్లు విసిరారు. అప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు మాట్లాడారు, వాటిని నేను అందించాను కూడా. అలా మళ్ళీ వాటిని పెంచుకోవాల్సిన అవసరం లేదని. కానీ దయాకరో లేదా అద్దంకి దయాకరో మహేష్ గౌడే మాట్లాడడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ టార్గెట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఆయన టార్గెట్ కాదు అని చాలా స్పష్టం. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడన్నా ఏమన్నా ముందే ఒక బాణం వేశారు, అది వరకు విమర్శలు చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తుంటారు. అదేమంత విషయం కదా. ఆమె కూడా ఆవేశంగా స్పందించారు. టార్గెట్ ఎవరు? కాంగ్రెస్, కమ్యూనిస్టులది కూడా మనం చెప్పుకుందాం. కానీ తప్పకుండా దాంట్లో ఏమీ పొరపాటు లేదు. కాంగ్రెస్ చాలా కాలం పాలించింది, ఇప్పుడు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్ ని చూస్తారు. పరిభాషలో తప్పకుండా చెప్పొచ్చు. కానీ దానికి కూడా ఒక 6 గ్యారంటీస్ అవి అమలు చేయలేదా, అది కూడా కాదు. మళ్ళీ మీకు అన్నింటినీ కలగబులగం చేసి ఒక ఎమోషన్ తెప్పించే ప్రయత్నమే చాలా ఎక్కువగా కనిపించింది. ముఖ్యమైనది తెలంగాణ భారతదేశం అంతర్భాగం. ఎవరు కాదన్నారు, ఎవరు కాదంటారు అంటే అసలు ఎవరు ఒప్పుకుంటారు? కాంగ్రెస్ అంతర్భాగం నేను ఎందుకు రాకూడదు, నేను ఇక్కడికి వస్తాను, రావాల్సిందే కదా. ఇప్పటికే స్థిర నివాసాలు, సినిమా షూటింగ్లు, అనేక వ్యవహారాలు ఇక్కడే కదా నడిచేది అందరికీ. అటువంటి అప్పుడు మినీ అంటుంటారు హైదరాబాద్ను, అలాగే చుట్టూ ప్రాంతాలు. అటువంటి అప్పుడు ఆ సమస్య ఏముంటుంది? మీడియా ఇక్కడే ఉంది, ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి. ఈ వాదనలన్నీ చేసే ఛానల్స్ కూడా ఇక్కడే. ఆ విషయంలో ఎవరే రాజకీయంగా ఒక మాట అంటే మాట, కానీ అదేదో రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా ఎవరో అన్నట్టు తీవ్రంగా విరుచుపడి ఒక సమస్య చేయాల్సిన అవసరం లేదు. కానీ పోయింది ఇది. ప్రదేశాలు తెలంగాణకు రాకూడదంటే ఉత్తర భారతదేశంలో పుట్టిన దక్షిణ భారతదేశంలో చేయొచ్చు అని ఒక లాజిక్ ఆయన తీసుకొచ్చారు. ఆయన అభిప్రాయాల ఆలోచనలు కూడా నాకు కొంత తెలుసు, వచ్చింది కాబట్టి చెప్పాలంటే దక్షిణ భారతాన్ని తక్కువగా చూస్తుందని ఆరోపణ ప్రత్యక్షంగా చేసింది బీజేపీ మీద పవన్ కళ్యాణ్. గద్దరు ఆయన వీళ్ళందరూ కలిసి సాల్ట్ పెడతారని కూడా ఒకప్పుడు నడిచింది. సరే, ఆయన విధం మారుండొచ్చు. బీజేపీని అంటారు చాలా మంది ఉత్తర భారతంలో ప్రధానంగా ఉండి, దక్షిణ భారతంలో నిజంగా వాళ్ళు కర్ణాటకలో తప్ప ఎక్కడ గెలవలేరు. ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ టార్గెట్ కు బహుశా పవన్ కళ్యాణ్ కూడా కొంత ఉపయోగపడతాడని మోదీ గమనించినట్టుగా ఉండి మొన్న కలుసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. స్థానిక నాయకులేమో వద్దంటున్నారు. ఇది వాళ్ళ మధ్య నడుస్తుంది. ఎలా ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ రావడాన్ని బీఆర్ఎస్ మేము సాధించాము, 2 సార్లు పాలించాం, మళ్ళీ మేమే వస్తాం, కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తారని ఈరోజు కూడా కేటీఆర్. కాబట్టి బీఆర్ఎస్ ను తేవడం వీళ్ళ లక్ష్యము. కానీ అలా అని అనడం వల్ల కాంగ్రెస్ ఇప్పుడు ఉంది, దేశంలో కూడా కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ ను చేస్తే వాగ్దానాలు అమలు చేయకపోవడం తప్పులు, అది వేరు. పాలస్తీనా, అసలు ఈ పాలస్తీనా పాకిస్తాన్ రెండింటినీ కలిపి మాట్లాడడం ఏంటంటే, పాలస్తీనా ఒక బాధిత ప్రాంతం, ఆక్రమించి అక్కడ దురాక్రమణ గాజాలో ఇప్పుడు చేస్తున్నదని ప్రపంచం హోరెత్తిపోతుంది. విపరీతమైన అంతర్జాతీయ అధ్యయనం ఉందని చెప్పే వ్యక్తులు పాకిస్తాన్ ను కలిపి మాట్లాడడం. రెండోది, పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అసలు హైదరాబాద్ ను పాకిస్తాన్ ను పోల్చడం? ఇదేమనిపిస్తానా? అయితే పార్టీలో పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి, ఉగ్రవాదులు ఉన్నారని ఎప్పుడు బీజేపీ చెప్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి ప్రేమ ఎక్కువగా వస్తుందని ఆయన ఇక్కడ చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఢిల్లీలో బీజేపీ నాయకులు, జాతీయ నాయకులు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తుంటారో దాన్ని ఆయన మామూలు తన ఎమోషనల్ భాషలో కలిపి దాన్ని చెప్తూ ఉన్నారు. అంటే కేంద్రీకృత పెత్తనము, రాష్ట్రాల హక్కులను హరించడము, నిధులు ఇవ్వకపోవటము, ఇలాంటి పక్ష లక్షణాలు మోడీ ప్రభుత్వానికి చాలా ఎక్కువగా ఉన్నాయి, బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జమానాలో వాళ్ళది, ఇప్పుడు వాళ్ళకి లేదు కదా. కానీ దాని మీద ఫోకస్ పెట్టి పాకిస్తాన్ ముస్లిమ్స్ను బస్తీని ఇంకా అక్కడ చాలా క్లియర్. పాకిస్తాన్ అన్నప్పుడు అది చాలా క్లియర్.
సో ఈ విధంగా జరుగుతాయి. ఒక్కసారి కూడా దేశం అన్నప్పుడు బీజేపీ ఎందుకు గుర్తు రాలేదు ఆయనకు? అంటే బీజేపీ అక్కడ ఉండొచ్చు, ఎందుకంటే దక్షిణము కాంగ్రెస్ కి ఎందుకు అనడానికి తెలంగాణ, కర్ణాటకలో, కేరళలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు, తమిళనాడులో కూడా వాళ్ళకి భాగస్వామ్యమే ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కదా, అది కూడా వీళ్ళు మద్దతు ఇచ్చితే బీజేపీ ఉంది. అటువంటిప్పుడు దక్షిణ భారతంలో ఎప్పుడు బీజేపీకి పెద్ద పట్టు లేదు. ఇందిరాగాంధీ రివైవల్ పునరుద్ధరణ కాంగ్రెస్ 77, 78లో మళ్ళీ కాంగ్రెస్ కు దక్షిణాదే. 2004లో కూడా వాళ్ళు 10 ఏళ్ళు ఉండటానికి మద్దతు ఇస్తూ వచ్చింది. అటువంటి వాళ్ళకి ఇక్కడ సంబంధం ఏముందనే వాదన ఇది ఎలా నిలబడుతుంది అంటే, ఒక విధంగా దక్షిణ భారత వాదన అది వరకు ఆయన వ్యతిరేకంగా తెచ్చిన వాదన ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇక్కడ దక్షిణాన బీజేపీకి ఇదిగా ఉంటాడు. తనకు అనధికార రాయబారి ఉండబోతున్నారని చాలా ప్రచారాలు జరిగాయి కదా. మాట్లాడినవన్నింటిలో కాంగ్రెస్ ను, పాకిస్తాన్ ను, పాలస్తీనాను, ముస్లింస్ ను ఇలాంటి అంశాలు కలిపి మాట్లాడటం అన్నది చేస్తుంది. వాళ్ళని ఏమనకపోవడం, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. అధ్యక్షుడు రామచంద్రరావు మటుకు మాతో ఒంటరిగా పోటీ చేస్తామని వారు చెప్పారని మాత్రం ఆయన అన్నాడు. కానీ దాని మీద స్పందించలేదు. అంటే మీ పార్టీ, మీ బలపరుస్తున్న పార్టీ మీకుంటున్న అవకాశం ఇవ్వనందుకు మటుకు మీకేమీ వ్యాఖ్యానమే లేదు, చేస్తుంది కూడా మాకు తెలియదు అంటున్నారు. విశ్వసనీయత ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. మామూలుగా ఆలోచనలు ఏమైనా కానీ మేము అట్లా చెప్పట్లేదు. ఆలోచనలు తెలియకుండా ఎందుకుంటాయి? మొన్న కలిటువంటి వచ్చి ఉంటాయి కదా, అవే మాట్లాడారని అనుకూల మీడియాలోనే రాశారు కదా. ఇక్కడ ఒక హిడెన్ అజెండా ఉంది. అట్లీస్ట్ వామపక్షాలు, కమ్యూనిస్టులు, వీటి గురించి ఆయన ఈరోజు ఆయన అభ్యంతరకరమైన భాష మాట్లాడారంటే వేరేని వెనక పెట్టుకొని తిరిగారు కదా. ఇప్పుడు కూడా ఉంటాయి, ఆయన సినిమాల్లో ఉంటుంది, ఆయన బనియన్ల మీద కూడా ఉంటుందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడో జర్మనీలో ఉన్న మార్క్స్ సిద్ధాంతం ఇక్కడ తేవడం ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజ్యాంగబద్ధత, ప్రజాస్వామ్య అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు చేసేది కాదు. అసలు దేశ సరిహద్దుల్లో పుట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చిన సిద్ధాంతాలే అనుసరించాలని మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాజ్యాంగ రీత్యా ఉన్న నియమ నిబంధనలు పాటించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ పనిచేయచ్చు, రాజకీయాలు పెట్టుకోవచ్చు. ఆ మాటకు వస్తే ఈ బీజేపీలు లేని రోజుల్లోనే 1920లోనే పుట్టినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. ఇప్పుడు అప్పుడే పుట్టింది బీజేపీ, జనసంఘులు అయితే అప్పుడు లేవు. కానీ వామపక్షాలు ఏకంకరణ అంటారు, కానీ ఒక విశ్లేషకుడు, వామపక్ష విశ్లేషకుడు ఎవరో నాకు తెలియదు, మాట్లాడలేదు కాబట్టి నాకు ఆ సమస్య లేదు. కానీ దృష్టిలో ఎవరున్నారు మరి మాట్లాడుతున్నారు నాకు తెలిసి వామపక్షవాదులు ఎవరు ప్రాంతాల వారీగా ఉండండి అవకాశం చాలా. కానీ అటువైపు ఆటోమేటిక్ రెచ్చగొడితే ఇటువైపు వాళ్ళు కూడా అదే ఉండొచ్చు. కానీ కార్మికులారా ఏకంకరణ అంటారు, ఇక్కడ ప్రాంతాలు తీసుకొని వస్తారు. మార్క్స్ ఇక్కడ ఎంత తర్క విరుద్ధమైన, ఎంత అసంబద్ధమైన వాదన అండి. ఇది ఒక దేశం, వెళ్ళాలి, సనాతన ధర్మం కావాలని కోరుకోవటం మీ ఇష్టం, అది ఇష్టమే, చెగువేరా ఇష్టమే, భారతదేశం మీరు చూపిస్తారు, కానీ సనాతనవాదాన్ని మీరు అనుసరిస్తారు. ఈ అసంబద్ధత, ఈ కలగరకంప మీ ఇష్టం. అనవసరంగా సందర్భం ఉన్నా లేకపోయినా కార్ల్ మార్క్స్ విశ్వజనీయమైన సిద్ధాంతాలు వ్యాపజేయాలు వేరే విషయం. ఇక్కడ అమలు జరపడం అన్నది ఇది ఫక్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఇంకెవరు అనే మాట కాదు. ఇది అక్కడికి దారితీస్తుందా? మనం రాజకీయంగా మన ఆలోచన ధోరణుల్లో వచ్చేటటువంటి డైవర్షన్, వేరే పదం కూడా నేను వాడదలుచుకోలేదు, ఇలా దారితీస్తూ ఉందా? ఎవరైనా రాజకీయంగా ఎదుర్కోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. మనుషులు మొన్నే కదా కేరళలో పోట్లాడుకున్నారు ఎన్నికల్లో, కాబట్టి అది సమస్య కాదు. కానీ బీజేపీ వాదనలు మోస్తూ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మీద వాళ్ళ మీద దాడి కేంద్రీకరించడం, అలాగే ఇప్పుడు ఆయన దాడి చేస్తున్న విమర్శకులు అన్న వాళ్ళందరూ కూడా యాదృచ్ఛికంగా వాళ్ళకే చెందిన వాళ్ళని ఆరోపించటం పట్ల నేనేమన్నా వాళ్ళకి సంజాయిషీలు ఇచ్చుకోవటం, ఇది చేసిన తర్వాత ఇంకా ఎమోషనల్గా ఎందుకని మాట్లాడటం. ఒక ఎజెండాతో క్లియర్ కట్గా నడిచిందని అర్థం కావట్లేదు. తప్పకుండా పోటీ చేస్తున్నారు, చేయండి కదా. శాసనసభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఓట్లు బాగా వచ్చుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకునేది కాదా? ఇవన్నీ ఫ్యాక్ట్స్. వాదాలను లేకపోతే ఒకరి మీద ఒకరిని వాదాలంటే సరే అయిపోయి, రాష్ట్రం 2 విభజన కూడా అయిపోయింది కదా. రేపే విధంగా ఎవరు మాట్లాడినా పొరపాటే. అలాగే సవాళ్లు, శృతి మించిన ఆగ్రహావేశాలు కూడా